సో ఎట్లా అందరూ, నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంది అంటే లైక్ నేను ఐడాస్ షూస్ కొన్నా అనమాట, రన్నింగ్ షూస్. సో ఎందుకు అంటే రన్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ రన్నింగ్ షూస్ అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నా. బేసికల్ ఏంది అంటే ఈడున్నాయి షూస్. ఆల్రెడీ లైక్ ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పుడు ఏంది అంటే వాడు ఓపెన్ చేసి మనం చూసుకోవాలన్నమాట. సో వాడే సగం ఓపెన్ చేసి పట్టేసాడు. సో ఇది షూస్, సరే చేద్దాం. సో ఇవన్నమాట షూస్. లైక్ దీని పేరు ఏంటి అంటే డ్యూరోమో స్పీడ్ అనమాట. ఓన్లీ ఫర్ రన్నింగ్కే, అంటే ఎస్పెషల్గా రన్నింగ్కే ఇవి డిజైన్ చేసారు. అండ్ చాలా బాగా నచ్చిండే. అండ్ నేను షూస్ కొంటున్నప్పుడు లైక్ ప్రతి ఒక్కటి ఒక లైక్ చాట్ జీపీటీకి షూస్ పెట్టి లైక్ నా ఫుడ్ మొత్తం ఫోటో పెట్టి అడిగిండే అనమాట, ఏంది ఎట్లాంటి షూస్ కొంటే బెటరు అని. ఏమో మెస్సీ మెస్సీ ఉంది హీరో. సో అడిగితే అది ఇది సజెస్ట్ చేసింది, డ్యూరోమా స్పీడ్ ఏది కొన్నాను బెటరే అని. సో అప్పుడు ఇది తీసుకున్నా. సో ఇప్పుడు రన్నింగ్ చేసినాక ఈ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది చూడాలి, ఎందుకంటే దీన్ని అస్సలు ఐడియా లేదు. సో రన్నింగ్ చేసినాక రన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది చూడాలి. సో అండ్ అట్లనే నాకు కోల్డ్ కాఫీ రెసిపీ చూపిస్తాను, లైక్ నేను రీసెంట్గా చేసుకున్నది. సో మస్తు ఉండే, ఎందుకంటే ఇప్పుడు పోతున్నాం కాబట్టి బిఫోర్ దట్ కాఫీ తాగితే మస్తు అయిపోతుంది. అండ్ అక్కడికి వెళ్ళినాక ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎందుకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే రన్నింగ్ అనేది చిన్నప్పుడు బాగా చేస్తుండే, తర్వాత బంద్ చేసినాం. ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నానా లేదా అనేది కూడా ఆ రన్నింగ్ త్రూ తెలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఇప్పుడైతే కోల్డ్ కాఫీ లైక్ ఫస్ట్ అయితే కోల్డ్ కాఫీ వేసుకుందాం. కోల్డ్ కాఫీ వేసుకున్నాక ఇవి వేసుకొని ఎట్లున్నాయి ఏంది అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ మేక్ కోల్డ్ కాఫీ. మనకు కావాల్సిన స్టార్ ఐటమ్ ఇదే. సో మన కోల్డ్ కాఫీకి ఫస్ట్ కావాల్సింది కాఫీ పౌడర్, అండ్ దాని తర్వాత ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఇంత గట్టిగా ఉంటే ఎడికెళ్ళి సేవడిస్తాడు. ఒక 4 వేసి, కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా తిప్పు. దాని తర్వాత దిస్ ఇస్ స్టార్ ఐటమ్ అనమాట, షుగర్ ఫ్రీ. ఇందులో క్యాలరీస్ ఏముండవు. సో బెస్ట్ ఫర్ ది బిజినెస్. సో ఒక 2 స్పూన్స్ వేసేసి, మళ్ళీ తిప్పుతూనే ఉండి విసుకు రావాలి తిప్పితే. అట్లా తిప్పినాక మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ కూడా గడ్డ కట్టేసినాయి. సో తర్వాత ఇట్లా స్లిమ్ మిల్క్ తీసుకో, అండ్ ఇది గడ్డ కట్టిపోయింది, ఇది కూడా యాడ్ చేయి. ఒక 100 టు ఒక 120 ml యాడ్ చేయి. నాకు ఇప్పుడు ఎంత వస్తే అంత యాడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ యాడ్ చేసినాక లాస్ట్లో మళ్ళీ ఒక ఐస్ క్యూబ్స్ ఒక 2 or 3 యాడ్ చేయి. నీ ఐస్ క్యూబ్ కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయినట్టే. ట్రై చేయండి, అండ్ ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. అండ్ ఇందులో పీనట్ బటర్ కూడా యాడ్ చేయొచ్చు లాస్ట్కి. బట్ నేను ఇప్పుడు రన్కి వెళ్తున్నాను కాబట్టి అంత ఫ్యాట్స్ నాకు అవసరం లేదు, ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. సో ఇది ఒక్కటి తాగితే మస్తు అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది, పక్కా ట్రై చేయండి. సో ట్రై చేసినాక ఎట్లుందో చెప్పండి. 100% బాగుందని చెప్తారు, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తారు. ఇప్పుడు ఇంకా షూస్ వేసుకొని రన్నింగ్కి వెళ్ళిపోదాం. రన్నింగ్ వెళ్ళిపోయినాక
రన్నింగ్ ఎంత కంప్లీట్ చేసినా ఫస్ట్ టైం రన్నింగ్ చేయడం వల్ల అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అండ్ మీరు కూడా రన్నింగ్ చేయాలా లేదా అనేది కూడా చెప్తా. సో స్టేడియం లెట్స్ గో. సో లెట్స్ గో. సాక్స్ వేసుకుంటున్నా ఇప్పుడు. సాక్స్ వేసుకొని ట్రై చేద్దాం. అండ్ మీరు రెసిపీ చూసే ఉంటారు, ఇప్పటిదాకా చూసి ఉంటే రెసిపీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది పక్కా ట్రై చేయండి కోల్డ్ కాఫీ. లైక్ ఎందుకంటే సీజన్ కాబట్టి ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఏదో పెద్ద తుఫాన్లకి ఎన్ని కిలోమీటర్లు రన్ చేస్తా అట్లేం లేదు. ఎందుకంటే మనకు అసలు రీసెంట్గా నాకు కాలు కొంచెం బాగాలేదు, బట్ నేను చెయ్యాలని ఫిక్స్ అయినా ఇక చేస్తున్నాం. ఉండే పిహెచ్డి అండ్ నా వర్కౌట్ ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసిన అనమాట. లైక్ 2 రెస్ట్ డేస్ తీసుకుంటున్నా, సాటర్డే అండ్ సండే, లేదంటే మిడిల్ ఎప్పుడైనా. బట్ 2 రెస్ట్ డేస్ మ్యాండేటరీగా పెట్టుకున్నా. ఎందుకంటే లైక్ నేను రెస్టే దొరుకుతలే, బాడీకి రెస్ట్ ఇస్తలేమో, ఎక్కువ పని చేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే నువ్వు అసలు 4 డేస్ వెళ్తేనే మస్తు ఎక్కువ జిమ్కి. సో నేను బిగినర్ ఉన్నప్పుడు 6 డేస్ 7 డేస్ అట్లా వెళ్తుండే, కానీ పోయే ప్రాసెస్లో అర్థమైంది అసలు అట్లా అవసరమే లేదు అని. ఓకే, కంఫర్టబుల్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, లైక్ నేను నైకీ కొనుక్కుందాం అనుకున్నా షూస్, బట్ నైకీవి నాకు సెట్ కావంట. ఈ ట్యాగ్ దింపేసేయాలి, ఫస్ట్ షూస్ వేసుకుందాం. అండ్ మీరు కూడా ఎవరైనా రన్నింగ్ చేస్తుంటే సో టిప్స్ ఇవ్వండి నాకు. బేసికల్గా ఐ డోంట్ నో హౌ టు రన్. అంటే రన్ అంటే ఏదో నార్మల్గా ఉరికేది ఆ రన్ కాదు, ఇది మొత్తం పంచాయతీ ఉంటుంది. సో ఇట్లా అవుతున్నాయి షూస్, ఫిట్ టైట్ ఉన్నాయి షూస్. సో ఇట్లా అవుతున్నాయి షూస్. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి 950 కొన్నా DIY స్టోర్లో. ఓకే, మంచిగా ఉన్నాయి షూస్ అయితే. ఇది ఒక కట్టను ఒకటి. షూస్ అయితే మంచిగా ఉన్నాయి. పెట్టి అంటే ఎట్లుంటాయి, మనం ఎట్లా చేస్తాం, ఎట్లా రన్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అని ఆ ట్యాగ్ తీసేస్తా. సో ఆ రన్కి వెళ్ళి రన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. లెట్స్ గో. సో ఆల్మోస్ట్ 40 minutes అవుతుంది అన్నమాట. నుంచి ఒక 2 kilometers రన్ చేసిన కరెక్ట్గా. స్టార్టింగ్ కదా, ఒక 1 hour పడుతుంది నాకు తెలిసి ఒక 3-4 kilometers కంప్లీట్ చేయడానికి. అది కమింగ్ డేస్లో దాన్ని ఒక 20 minutes 15 minutes అట్లా అచీవ్ చేయాలి. అసలు నేను మస్తు ఫిట్గా ఉన్నా అనుకున్నా ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు రన్ చేస్తే జస్ట్ ఒక 200 meters రన్ చేస్తే ఆయాసం వచ్చేసింది, అయితలేదు, కాళ్ళు వస్తున్నాయి, ఈడ పడితే అక్కడ వస్తుంది. సో బేసికల్గా జిమ్కి పోతే మనం ఫిట్గా ఉన్నాం. జిమ్తో పాటు నీకు ఇంకో యాక్టివిటీ లైక్ రన్నింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఏదో ఒకటి ఆడితే నువ్వు ఫిట్గా ఉంటావు. సో ఫిట్నెస్కి అండ్ మజిల్ బిల్డింగ్కి చాలా ఫరక్ ఉందన్నమాట. రెండింటికి మస్తు డిఫరెన్స్ ఉంది. సో నువ్వు జిమ్కి వెళ్తే మజిల్ బిల్డ్ చేయగలుగుతావు, మా అంటే ఫ్యాట్ లాస్ చేయగలుగుతావు, లేదంటే వెయిట్ గెయిన్ చేయగలుగుతావు, కానీ ఫిట్గా ఉండలేవు అనమాట. మస్తు రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అర్థమైంది నాకు అది. ఇంకొక 1 kilometer అట్లా రన్ చేసి ఇంకా ఇంటికి పోయి ఓట్ మీలా లేకపోతే ఏదో ఒకటి తినడం. నేను ఈ మధ్య డైట్ కూడా ఫాలో అవుతలేదు. లైక్ డైట్ ఫాలో అవుతలే అంటే ప్రోటీన్ కంప్లీట్ చేస్తున్నాను అంతే.